కాంగ్రెస్ గ్యారంటీల అమలు గురించి అడిగే భాజపా నేతలు కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భాజపా పాలనలో రాష్ట్రానికి అన్యాయం చేశారని కరీంనగర్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పొన్నం నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయని భాజపాకు ఎందుకు ఓటు వేయాలని మంత్రి ప్రశ్నించారు. రైతు చట్టాలపై అన్నదాతలు దీక్ష చేస్తే పట్టించుకుని భాజపా నేతలు ఇప్పుడెలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిసారి హిందువునని చెప్పుకునే బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ హిందువులకు ఏం చేశారో చెప్పాలని పొన్నం నిలదీశారు. ఆనాటి ప్రధానులు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎస్ఐడిపి కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇవాళ ₹1 కూడా నిధులు తీసుకురాలేదు. సిరిసిల్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తారు.